హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రయాణం. ఈ వీడియోలో అయితే మనం కట్కి వాటర్ ఫాల్స్ అలాగే బొర్రా కేవ్స్కి అయితే వెళ్ళి అక్కడ విజువల్స్ అన్ని మీకు చూపించబోతున్నాను. మనమైతే ముందు వీడియోలో మీరు చూసినట్టు అరకు అలాగే చాపరాయి అలాగే పైన్ ట్రీస్ అవన్నీ అయితే ఫినిష్ చేసుకొని సుంకరమెట్ట దగ్గర నుంచి అయితే లెఫ్ట్ తీసుకుని అయితే వస్తున్నాము. కట్కి వాటర్ ఫాల్స్ వెళ్ళాలంటే అయితే బొర్రా కేవ్స్ నుంచి వెళ్ళొచ్చు, అలాగే అరకు నుంచి మీరు అయితే వచ్చినట్లయితే సుంకరమెట్ట నుంచి కూడా వెళ్ళొచ్చు. మీరు సుంకరమెట్ట నుంచి వెళ్ళారంటే మీ కార్ అయితే డైరెక్ట్గా కట్కి వాటర్ ఫాల్స్ దగ్గర వరకు వెళ్ళిపోతుంది. మీరు బొర్రా కేవ్స్ నుంచి వెళ్ళాలనుకుంటే కట్కి వాటర్ ఫాల్స్కి అక్కడ లోకల్లో ఉన్న వెహికల్స్ మాత్రమే మీరు రెంట్ తీసుకోవాలి. మీ కార్ అయితే లోపలికి అయితే అలౌ చేయరు వాళ్ళు. 2 వీలర్ అయితే వెళ్తుంది. బట్ అలా వెళ్తే ఏంటంటే మీరు ఒక ట్రాక్ అయితే ఉంటుంది, ఆ ట్రాక్ యువతలే మీకు ఆపేస్తారు. అక్కడి నుంచి అయితే మీరు కొంచెం నడాల్సి వస్తుంది, కొంచెం దూరం అయితే ఉంటుంది. అదే మీరు సుంకరమెట్ట నుంచి వెళ్ళారంటే మాత్రం జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ 5-10 మినిట్స్లో మీరు కట్కి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ నుంచి మీకు కనిపిస్తుంది కదా, దాదాపు ఒక 50 నుంచి 80 అడుగులు ఎత్తు నుంచి పడుతుంది మనకు వాటర్. ఆ దగ్గరికి అయితే మనం వెళ్తాము. సో నేనైతే కట్కి వాటర్ ఫాల్స్కి 2017లో అయితే వచ్చాను. అప్పుడైతే ఇవన్నీ ఏమి లేవు, మొత్తం మట్టితో ఉంటుంది, ట్రెక్ చేయాలి. కొంచెం వర్షం పడినా సరే మనం అయితే జారిపోతాము. ఇప్పుడైతే రాళ్ళతో స్టెప్స్లా అయితే కట్టారు చూడండి. ఇలాంటి ట్రెక్కింగ్ చేసినప్పుడు మన బాడీ కూడా మనకు గుర్తురాదు, ఎందుకంటే ఎంత కష్టమైనా సరే ఆ ట్రెక్కింగ్లో ఎంజాయ్ చేస్తాము. మీకు ఇక్కడ కనిపించే హట్స్లో అయితే మీకు బొంగులో చికెన్ అలాగే స్నాక్స్ అలాంటివి అయితే దొరుకుతాయి. నేచర్ని ఎంజాయ్ చేస్తున్న ఎవరైనా సరే ఇలాంటి ట్రెక్కింగ్స్ కానీ వాటర్ ఫాల్స్ కానీ లేదంటే నేచర్ని చూడడానికి కానీ చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు. అదే ఎగ్జైటింగ్తో నేను కూడా వెళ్తున్నాను, ఎందుకంటే 2017 తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం వెళ్తున్నాను. కట్కి వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే పక్కాగా మీరైతే ట్రెక్ చేయాలి, అలాగే కొంచెం నడవాలి. బట్ ఫుల్ గ్రీనరీతో చాలా బాగుంటుంది, మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ట్రెక్కింగ్లోని. ఈ మాత్రం ట్రెక్కింగ్ చేయకుండా వాటర్ ఫాల్స్ చూసి వద్దామంటే అవ్వదు ఎవరికి, ఎందుకంటే ట్రెక్కింగ్ చేస్తేనే ఆ మజా. వాటర్ ఫాల్స్కి వెళ్ళాం, ట్రెక్కింగ్ చేసి వాటర్ ఫాల్స్కి వెళ్తే ఆ మజానే వేరు. ఆల్మోస్ట్ మనమైతే దగ్గరికి వచ్చేసాము చూడండి, దగ్గరికి అయితే వచ్చేసాము. పెద్ద ట్రెక్కింగ్ ఏం కాదు, చిన్న ట్రెక్కింగే, కానీ ఆ చిన్న ట్రెక్కింగ్లోనే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ చుట్టూ ఉన్న నేచర్తోని అలాగే ఆ వాటర్ సౌండ్ మీకు ఎంతో హాయిని కలిగిస్తాయి. చూడండి మనమైతే కట్కి వాటర్ ఫాల్స్కి వచ్చేసాము. ఆల్రెడీ చాలా మంది అయితే ఉన్నారు అక్కడ. ఇదేనండి కట్కి వాటర్ ఫాల్స్. చూసారు కదా ఎంత హైట్ నుంచి అయితే వాటర్ పడుతుందో, దాదాపు 100 అడుగుల నుంచి అయితే వాటర్ అలా పడుతూనే ఉంటుందండి. స్థానిక గిరిజనులు చెప్తుంటారు, ఒకప్పుడు ఒక ఋషి అయితే ఇక్కడ ధ్యానం చేశాడంట. ఆ ఋషి పుణ్యంగానే నీరు ఎప్పుడు కూడా ఎండిపోకుండా పడుతుందంటండి. మీరు వర్షాకాలంలో వచ్చినట్టయితే మాత్రం ఈ వాటర్ ఫాల్స్ అయితే
చూడడానికి అస్సలు మనకి కళ్ళు సరిపోవు, ఎందుకంటే అంత బాగుంటుంది అనమాట. కటికి వాటర్ ఫాల్స్ కి అంత పబ్లిసిటీ లేకపోయినా ఇది ఒక హిడెన్ వండర్ అనమాట. అందుకే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దీనికి ఒక మిస్టరీ ఫీల్ ఉంటుంది అని అంటారు అనమాట. టూరిస్టులు ఎవరు వచ్చినా సరే ఇక్కడైతే స్నానం చేయకుండా అయితే వెళ్ళరండి, ఎందుకంటే ఆటోమేటిక్గా మీకు ఆ వాటర్లో తడవాలనిపిస్తుంది. సో నేనైతే వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే అంత పెద్ద వాటర్ ఫాల్స్ చూసినాక మనమైతే తడవకుండా అయితే ఉండలేం కదా, అందుకైతే వెళ్ళిపోతున్నాను. కటికి వాటర్ ఫాల్స్ నుంచి మనమైతే బొర్రా కేవ్స్ అయితే వెళ్తున్నామండి. ఇప్పుడు బొర్రా కేవ్స్ వెళ్ళాలంటే మనం సేమ్ మీరైతే కార్లోంచి వచ్చినట్టయితే మాత్రం సేమ్ ఎలా అయితే వచ్చారో అలాగే సుంకరమెట్ట వెళ్ళి అక్కడి నుంచి అయితే వెళ్ళాలి. అలా మీరు సుంకరమెట్ట పై నుంచి మళ్ళీ మీరు బొర్రా కేవ్స్ వెళ్తే మీకు 37 కిలోమీటర్స్ వరకు వస్తుందండి. బట్ 2 వీలర్ పైన మీరైతే వచ్చినట్లయితే జస్ట్ కటికి వాటర్ ఫాల్ నుంచి బొర్రా కేవ్స్కి 7 కిలోమీటర్స్ అండి. ఒక షార్ట్ కట్ వే అయితే ఉంది, అదే వేలో మనం ఇప్పుడైతే వెళ్తున్నాము చూడండి. కాకపోతే ఈ రోడ్డు చాలా రిస్కీ అండి, ఎందుకంటే చాలా స్లోప్ ఉంటుంది, అలాగే చిన్నగా ఉంటుంది. యాక్చువల్లీ అది నడిచి ఎక్కుతారు అనుకుంటా, అలాంటి రోడ్లో మనకైతే వేందని చెప్పారు, బట్ వెళ్తున్నాము. నేనైతే మ్యాక్సిమం బండి మీద లేనండి, ఎందుకంటే ఆ బండి అయితే ఆగట్లేదు, ఆ స్లోప్కి వెళ్ళిపోతుంది, ఎందుకంటే కింద చిన్న కంకర పిక్కలు అయితే ఉన్నాయి, దానివల్ల ఆగట్లేదు. చూసారు కదా ఇది పరిస్థితి. బొల్లాలకు వస్తున్నాయి, నేను ఇలా నడుస్తున్నాను, ఎందుకంటే ఇద్దరం వెళ్తే బండి ఆగట్లేదు, ఆ రాళ్ళ మీద స్కిడ్ అయ్యి వెళ్ళిపోతుంది, జారిపోతుంది ఎస్పెషల్ చెప్పాలంటే. సో అంత రిస్క్ చేయడం ఎందుకని ఇలా మొత్తానికైతే పెద్ద రోడ్డుకి అయితే వచ్చేసాం చూడండి. సో ఇలా వెళ్తే మనకి 7 కిలోమీటర్సే అంట, అందుకని ఈ రోడ్లో మేము చిన్న రిస్క్ చేసాము, బట్ అయితే మెల్లగా వచ్చేసాము. బట్ నేనైతే స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, మీరు 2 వీలర్ మీద వచ్చినట్లయితే మాత్రం ఈ రోడ్డు కంఫర్టేనే, ఎందుకంటే జస్ట్ మీరు కేర్ఫుల్గా వెళ్ళిపోతే సింపుల్గా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే 7 కిలోమీటర్సే కాబట్టి మనకి చాలా కిలోమీటర్స్ కూడా కవర్ అవుతాయి. ఈ రోడ్డు చూసారు కదా, మనం బొర్రా కేవ్ నుంచి వచ్చినట్లయితే మాత్రం ఈ రోడ్ నుంచే బ్యాక్ అయితే వెళ్తాము కట్కి వాటర్ ఫాల్స్కి. నేను 2017లో వచ్చినప్పటికీ ఎంత రోడ్ అయితే కనీసం ఈ రకంగా రోడ్ లేదు, చాలా గుమ్ములుగా ఉండేది. ప్రజెంట్ అయితే రోడ్ అయితే వేశారు, బట్ మట్టితో వేశారు. మొత్తానికి మనమైతే బొర్రా కేవ్స్ అయితే వచ్చేసాము. చూసారు కదా, ఇక్కడ బొర్రా కేవ్స్లో ఫుల్గా ఫుడ్ కోర్ట్స్ అయితే ఉంటాయి, హోటల్స్ అయితే ఉంటాయి. వైజాగ్ నుంచి ట్రైన్లో వచ్చే వాళ్ళు అయితే ముందుగా బొర్రా కేవ్స్లోనే దిగిపోతారు. ఇక్కడ బొర్రా కేవ్స్ చూసుకొని అలాగే కటికి చూసుకొని అలా అయితే అరకు అయితే ప్లాన్ చేస్తారు. మొత్తానికి మనమైతే బొర్రా కేవ్స్ వచ్చేసామండి చూడండి. బొర్రా కేవ్స్లో కూడా జిప్ లైన్ ఏమో పెట్టారని చెప్పి విన్నాను, బట్ నేను వచ్చేసరికి నా బ్యాడ్ లక్ అనుకుంటా, క్లోజ్లో ఉంది, ఏదో మెయింటెనెన్స్ ఇష్యూ అని చెప్పేసి క్లోజ్ చేశారని చెప్పి అంటున్నారు, బట్ నా బ్యాడ్ లక్. ఇప్పుడైతే నేను ఆ బొర్రా కేవ్స్లో ఉన్న జిప్ లైన్ అయితే ఎక్కలేకపోతున్నాను. బొర్రా కేవ్స్లో ఎంట్రన్స్ టికెట్ అయితే అడల్ట్స్కి అయితే 80 రూపీస్ ఉంటుందండి, అలాగే చిల్డ్రన్స్కి అయితే 60 రూపీస్ ఉంటుంది. మీరైతే టికెట్ తీసుకుని అయితే వెళ్ళాలి.
మనమైతే మెల్లగా లోపలికైతే వచ్చేసాము. చూడండి, బొర్రా కేవ్స్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే బొర్రా కేవ్స్ గురించి హిస్టరీ అయితే ఒక బోర్డు మీద అయితే రాసి ఉంటుంది. చూడండి, నేను దాని గురించి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఇందులో మీకు క్లియర్గా కనిపించట్లేదు కదా, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బొర్రా కేవ్స్లోకి ఎంటర్ అయ్యే ముందు అయితే ఒక వ్యూ పాయింట్ అయితే ఉంటుందండి. అది ఇక్కడ నుంచి మనం చూస్తే మనకి గోస్తాని రివర్ అయితే కనిపిస్తుంది. చూసారు కదా, అదే గోస్తాని రివర్ అయితే. చూడండి, మనమైతే ఇప్పుడు కేవ్స్ లోపలికైతే దిగుతున్నాము. చూడండి, లోపలికైతే వెళ్తున్నాము. మీకు ఆల్రెడీ ముందు చెప్పాను కదా, ఆ బోర్డు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానని. ఏంటంటే అది 1807లో బ్రిటిష్ ఆర్మీ కెప్టెన్ విలియం కింగ్ అనే అతను అరకు వ్యాలీ సర్వీస్ చేస్తున్నప్పుడు అంట ఒక ఆవు కనిపించకుండా పోయిందంటండి. అది గిరిజనులు వెతుకుతూ వస్తూ ఈ గుహ అయితే కనుక్కున్నారంట. లోపలికి రాగానే గిరిజనులకి శివలింగం లాంటి ఆకారం కనబడగానే దీన్ని పవిత్రంగా భావించారంట. బొర్రా కేవ్స్ ఎంట్రన్స్ లోనే గంగమ్మ తల్లి ఆలయం పూర్వం నుండి గిరిజనులకే కాదు పక్క గ్రామస్తుల ప్రజలకు కూడా పవిత్రమైనది అంటండి. ఇదే అది. చూడండి, ఇదైతే ఎంట్రన్స్ లోనే ఉంటుంది. ఈ బొర్రా కేవ్స్ 150 మిలియన్ ఇయర్స్ క్రితం లైమ్ స్టోన్ లో నీరు చేరి ఒక కెమికల్ రియాక్షన్ వల్ల ఇవైతే ఏర్పడ్డాయంటండి. మనమైతే ఇప్పుడు కిందకి వెళ్తున్నాము, లోపలికైతే వెళ్తున్నాము. చూడండి, ఇక్కడ నుంచి మీకు కొంచెం డార్క్గా ఉంటుంది, సో అడ్జస్ట్ అయిపోండి. లోపలికి అంత లైటింగ్ ఏమి ఉండదు. ఈ బొర్రా కేవ్స్లో కొన్ని షేప్స్ని చూసి స్థానికులు శివలింగము, గోమాత, ఒక ఋషులు ధ్యానం చేసినట్టు, అలాగే యేసుక్రీస్తు విగ్రహం, అలా ఆ షేప్స్ అయితే కనిపిస్తాయండి. అవి ఎక్కడున్నాయి ఏంటని మీరు ఒక గైడ్ని అయితే పెట్టుకుంటే కరెక్ట్గా చూపిస్తాడండి. ఎందుకంటే వెంటనే కనిపించవు అవి. గైడ్ ఎప్పటి నుంచో ఉంటారు కాబట్టి అవన్నీ మీకు వెంటనే చూపిస్తారు. ఈ గృహ లోపల నుంచి అయితే ఒక చిన్న స్వరంగం అయితే ఉందంటండి. అదైతే చివరికి గోస్తాన నదిలోకి అయితే కలుస్తుందంట. ఇందాక మీరు చూసారు కదా, అందులోకి అయితే కలుస్తుందంట, ఆ నదిలోకి. 2002 సంవత్సరం నుంచి ఏపీ టూరిజం ఈ గృహాల్లో ఈ కలర్ఫుల్ లైట్స్ అయితే ఏర్పాటు చేసి ఈ పర్యాటక రంగాన్ని కొంచెం ఇంకా మెరుగుపరిచిందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పైనుంచి వాటర్ డ్రాప్స్ అయితే పడుతున్నాయి కదా, అలా పడుతూనే ఒక స్టోన్ లాగా అయితే ఏర్పడుతుంది. అలా పై వరకు ఒక రాయిలా అయితే ఏర్పడిపోతుందండి. ఆల్రెడీ ఇక్కడ చూసారు కదా, ఈ రాయి అలాగే ఏర్పడింది. ఇలాంటి కేవ్స్లో ఏంటంటే పైనుంచి వాటర్ కింద పడడం వల్ల కింద నుంచి పైకి రాళ్ళు అయితే పెరుగుతాయి, అలాగే పైనుంచి కూడా కిందకి రాళ్ళు పడుతున్నట్టు అనిపిస్తాయి. అలా ఏర్పడతాయి అనమాట రాళ్ళు అయితే. మీరు ఇప్పుడు చూస్తున్న కూడా సేమ్ అలాగే ఏర్పడింది ఈ రాయి. చూసారు కదా, ఆ రాళ్ళన్నీ కూడా అలా వాటర్ అయితే డ్రాప్ గా పడి అలా రాళ్ళలాగా అయితే ఏర్పడ్డాయి.
ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, పైనుంచి వాటర్ డ్రాప్స్ అలా పడుతూనే ఉన్నాయి. ఈ వాల్ అయితే అలా పడుతూనే ఏర్పడింది, కట్టింది అయితే కాదు. జస్ట్ అక్కడ మోడిఫై ఏం చేశారంటే ఒక రాడ్ అయితే వేశారు సపోర్ట్ కోసం, అంటే కాళ్ళు జారుతుంటాయి కదా, పడకుండడానికి ఒక సపోర్ట్ కోసం అయితే రాడ్ అయితే వేశారు. ఆ పైన మీకు రెడ్ కలర్ లైట్ అయితే వస్తుంది కదా, అక్కడైతే ఒక శివుని లింగం అయితే ఉంటుందండి. అక్కడ ఎప్పుడు పూజలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ చూడండి, ఈ రాళ్ళు ఆ వాటర్తోనే ఏర్పడ్డాయి. సో ఈ వే కూడా ఆ కింద నుంచే వెళ్ళాలి, ఎవరు వచ్చినా సరే ఆ వే నుంచే వెళ్ళాలి. ఇక్కడ ఉన్న ఈ లైమ్ స్టోన్లను చూసి చాలా మంది స్థానికులు అలాగే గిరిజనులు దేవుడే తన రూపంలో ఇక్కడ ప్రత్యక్షమాడని నమ్ముతారంటండి. సైంటిస్టులు చెప్తున్నారు, ఈ గుహలో కనుగొన్న రాళ్ళు అయితే జియాలజీ అండ్ ఆర్కియాలజీకి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయంట. ప్రతి సంవత్సరం లక్షలాది మంది టూరిస్టులు అయితే ఈ బొర్రా కేవ్స్ని అయితే విజిట్ చేస్తారండి. ఈ మెట్లు ఎక్కి మనం పైకి వెళ్తేనే ఒక శివలింగం అయితే ఉంటుందండి పైన. బట్ ఈ మెట్లు చాలా కేర్ఫుల్గా ఎక్కాలి, చాలా పైకి ఒకేసారిగా ఉంటాయి, అలాగే జారిపోతుంటాయి. చాలా కేర్ఫుల్గా ఎక్కాలి, జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే ఈ బొర్రా గుహలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని అతి పెద్ద లైమ్ స్టోన్ గుహలుగా అయితే గుర్తించబడ్డాయంట. ఈ బొర్రా కేవ్స్లో చాలా సినిమాల షూటింగ్లు అయితే జరిగాయంటండి. మీకు ఏమైనా సినిమా గుర్తొస్తే కామెంట్ చేయండి. నాకు తెలిసి ఒక సినిమా అయితే గుర్తొచ్చిందండి, అదేంటంటే జగదేక వీరుడు అతిలోక సుందరి, చిరంజీవి గారి సినిమా అయితే ఇక్కడ షూట్ చేశారు. మొత్తానికి బొర్రా కేవ్స్ అయితే చూసేసామండి, పైకి అయితే వస్తున్నాము. నిజంగానే దేవుడు కనిపిస్తున్నాడు మెట్లు ఎక్కేసరికి. చూసారు కదా, మా వాడు చెమట పట్టేసాయి. బొర్రా కేవ్స్ ఎంట్రన్స్ అయితే చాలా షాప్స్ అయితే ఉంటాయి, అలాగే ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంటుంది, అలాగే బ్యాంబూ చికెన్ ఇక్కడ కూడా దొరుకుతుంది. మొత్తానికి అరకు ట్రిప్లో మీకు అన్నీ కూడా కవర్ చేసి చూపించానని అనుకుంటున్నానండి. ఏవైనా నేను మిస్ అయి ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ టైం అది నేను మీకు ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంతవరకు మన జర్నీ అయితే చాలా సాఫీగానే జరిగింది, ఏ ఆటంకాలు లేకుండా అని అనుకునే లోపే పోలీస్ మహిళ అయితే మనకు వస్తున్నారు ఇక్కడ చూడండి. సో మన దగ్గర ఏమైనా ఉన్నదా స్టఫ్ అడుగుతున్నారు, మన దగ్గర అయితే ఏం లేదండి. జస్ట్ అడిగారు ఏంటి మీ కథ ఏంటి కార్ఖానా ఏందని అడిగితే మనమైతే వ్లాగ్ చేసుకోవడానికి వచ్చామండి, యూట్యూబ్ ఛానల్ అయితే మంది అని అయితే చెప్పాము. బట్ మనమైతే ఒక చిన్న మిస్టేక్ చేసాము, హెల్మెట్ అయితే పెట్టుకోలేదు. సో మీరు ఎవరైనా సరే అడవే కదా ఎవరు ఉండరు అనుకోకండి, అడవుల్లో కూడా ఉంటారు.
సో జాగ్రత్త, హెల్మెట్ అయితే పెట్టుకోండి. సో మనకైతే 1 గంట అయితే పనిష్మెంట్ అయితే ఇచ్చారండి. అలా నిల్చొనే ఉండాలి 1 గంట సేపు. ఆ తర్వాత అయితే వదిలేశారు, పర్లేదు మంచి వాళ్ళే. 1 గంట సేపు నిల్చోబెట్టి కొంచెం చిన్న క్లాస్ అయితే పీకేసి వదిలేశారు. సో ఇక్కడైతే మంచిదే అనుకోవాలి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. అలాగే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అద్భుతమైన ప్రదేశాలతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.